వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ పార్ట్ 229 వీడియో చూస్తున్నాం. దీనిలో ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. క్రింది వాటిలో మగధను పాలించిన మొదటివాడు ఎవరు? క్రింది వాటిలో మగధను పాలించిన వారిలో మొదటివాడు ఎవరు? ఆన్సర్ మహాపద్మనందుడు. తర్వాత ప్రశ్న, మౌర్య రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత ప్రశ్న, చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేవారు ఎవరు? ఆన్సర్ దూతలు సందేశాలను చేరవేస్తారు. తర్వాత ప్రశ్న, ఇండికా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. తర్వాత ప్రశ్న, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో చర్చించిన అంశం ఏది? ఆన్సర్ రాజ్యపాలన గురించి చర్చించారు. తర్వాత ప్రశ్న, కౌటిల్యుడి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ ప్రాకృతంలో ఉన్నాయి. తర్వాత ప్రశ్న, కళింగ అంటే నేటి డాష్? ఆన్సర్ ఒడిస్సా. కళింగ అంటే నేటి ఒడిస్సా. తర్వాత ప్రశ్న, ప్రజల్లో ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు ఎవరు? ఆన్సర్ ధర్మ మహామాతృలు. తర్వాత ప్రశ్న, ధాన్య కటకం ఎవరి రాజధాని? ఆన్సర్ శాతవాహనుల రాజధాని ధాన్య కటకం. తర్వాత ప్రశ్న, కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మేకధోని శాసనం ఏ రాజు కాలానికి చెందింది? ఆన్సర్ శ్రీ పులోమావి కాలానికి చెందింది. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు ఎవరు? ఆన్సర్ బిందుసారుడు. తర్వాత ప్రశ్న, మౌర్యుల సామ్రాజ్యంలో సారవంశమైన అధిక జనసాంద్రత గల ప్రాంతం ఏది? ఆన్సర్ మాల్వా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని ఏది? మౌర్యుల ప్రాదేశిక రాజధాని సువర్ణగిరి. తర్వాత ప్రశ్న, అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు? ఆన్సర్ 8 సంవత్సరాలకు. తర్వాత ప్రశ్న, వశిష్ఠపుత్ర పులోమావి ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ శాతవాహన వంశానికి చెందినవాడు. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో ఏ విదేశీ రాజ్యంలో వ్యాపారం వృద్ధి చెందింది? ఆన్సర్ రోమ్. తర్వాత ప్రశ్న, రామాయణంలో రాముడి వంశానికి చెందినవారుగా చెప్పుకున్నవారు ఎవరు? రామాయణంలో రాముడు వంశానికి చెందినవారుగా చెప్పుకున్నవారు ఎవరు? ఆన్సర్ ఇక్ష్వాకులు. తర్వాత ప్రశ్న, స్తూపాలు నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ బౌద్ధులు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో విదేశీ వస్తువులు లభించే ప్రాంతం ఏది? ఆన్సర్ తక్షశిల. తర్వాత ప్రశ్న, మొహ్రులి ఇనుపు స్తంభం ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు. తర్వాత ప్రశ్న, శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ కోటిలింగాల. తర్వాత ప్రశ్న, గుప్తుల కాలం నాటి గొప్ప బౌద్ధ శిల్పం ఎక్కడ లభించింది? సారనాథ్లో లభించింది. తర్వాత ప్రశ్న, శకయుగాన్ని ప్రారంభించింది ఎవరు? శకయుగాన్ని ప్రారంభించింది కనిష్కుడు. తర్వాత ప్రశ్న, శకయుగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? శకయుగం అనేది 78 CEలో ప్రారంభమైంది. తర్వాత ప్రశ్న, గుప్తులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించేవారు? ఆన్సర్ బీహార్ ప్రాంతాన్ని పాలించేవారు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఓడించిన రాజులుగా కొనసాగించే సంప్రదాయాన్ని
ప్రవేశపెట్టింది ఎవరు? భారతదేశంలో ఓడించిన రాజుల్ని రాజుగా కొనసాగించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ గుప్తులు. తర్వాత ప్రశ్న, తుప్పుపట్టని ప్రసిద్ధి చెందిన మొహ్లీ స్తంభ శాసనం ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇది కుతుబ్ మినార్ వద్ద ఉంది. తర్వాత ప్రశ్న, చైనా, ఇరాన్, రోములతో జరిగే వ్యాపార మార్గాన్ని నియంత్రించిన రాజులు ఎవరు? ఆన్సర్ కుషాణులు.